ఫిబ్రవరి మాసంలో 8వ దినం వరకు కాపాడబడ్డా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి సజీవులమై ఈ ప్రభు దినము దేవుని కీర్తించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. మనం పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు, మన అభినయాలు ఇవన్నీ కూడా దేవుని ఘనపరిచాయి అనేది మనము నమ్ముతూ, ఇక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యానుసారంగా మనము జీవించడము ద్వారా దేవుడు మరి మిక్కిలిగా సంతోషపడతాడు, ఆనందపడతాడు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని ప్రభువుని బట్టి మరొకసారి మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ముఖ్యంగా మనము గడిచిన 2 ధ్యానాలు అపోస్తలుడైన యోహాను గారు రాసిన 2వ పత్రిక ఆధారంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ పత్రిక యోహాను గారు ప్రత్యేకంగా మరి ఏర్పరచబడినదైనటువంటి అమ్మగారికి అనే మాటతో ప్రారంభిస్తూ, తర్వాత 5వ వచనంలో కాగా అమ్మ అనే మాటతో తను కొన్ని హెచ్చరికలు ఇచ్చినటువంటి మాటలు మనం చూస్తాం. అందుకే మనము గడిచిన 2 ధ్యానాల్లో కూడా అమ్మ అనే మాట యొక్క ప్రాముఖ్యతను గూర్చి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అందులో మొదట అమ్మ అనగా ఏంటో మనము చూచాం. మనకు జన్మనిచ్చిన తల్లిని మనము అమ్మ అంటున్నాము. మనము ఎవరినైనా గౌరవిస్తున్నప్పుడు, మన యజమానుల స్థానంలో వారు ఉన్నప్పుడు వారిని అమ్మ అని పిలుస్తున్నాం. మనకు ప్రేమకు పాత్రులైనటువంటి వారిని మనము అమ్మ అని పిలుస్తాం. మనం పుట్టి పెరిగిన దేశాన్ని, మనం పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని కూడా మనం అమ్మతో సమానంగా భావిస్తున్నాం. అలాగే మన సంఘమును కూడా మనము అమ్మగా భావిస్తున్నాం అనేదాన్ని మనము అమ్మ అనగా ఏంటో ఆ భావాల్లో గ్రహించాం. ఇక తర్వాత 2వదిగా మనము అమ్మ యొక్క అనురాగాన్ని గమనించాం. గడిచిన ధ్యానంలో మనం ప్రత్యేకంగా అమ్మ చేసే త్యాగం ఎలా ఉంటుందో మనము చూచాం. అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయదు. తల్లి తన పిల్లల కోసం తన స్వరూపాన్ని కోల్పోతున్నా లెక్క చేయదు, తన సమస్తాన్ని కోల్పోతున్నా కూడా లెక్క చేయదు అమ్మ, ఎందుకంటే తన బిడ్డల కోసం. కాబట్టి అమ్మ యొక్క అనురాగాన్ని ఈ భూమి మీద దేనితో కూడా మనము సమముగా భావించలేము. అన్నింటికి మించినటువంటిది అమ్మ యొక్క ప్రేమ. ఆ మాట యొక్క విలువ కూడా మన తెలుగు భాషలో చాలా అమూల్యమైనది అనేటువంటి విషయాలు మనము గమనించాం. ఇందులో మనము అటు జన్మనిచ్చిన తల్లితో పాటు మన యజమానులను, మనం ప్రేమించే వారిని, అలాగే దేశం, రాష్ట్రమును గూర్చిన విషయాలు కొన్ని లేఖన ఆధారాలతో గడిచిన ధ్యానంలో మనం విన్నాం. ఈ దినం మనము 3వ సందేశంగా ఈ పత్రికలోని మనం గమనించేది ఏంటంటే, అమ్మ యొక్క స్థానం ఎలా ఉంటుందో, సంఘానికి విశ్వాసులకు మధ్య ఉండే ఆ స్థానానికి ఎలా అనుబంధం ఉంటుందో ఆ విషయాలు నేర్చుకోవడానికి మనము దేవుని వాక్యం మీద ఆధారపడి ముందుకు వెళ్దాం. అందులో మనం 5వ వచనాన్ని చదువుతున్నప్పుడు, అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచున్నాను. ఏమిటి ఆ మొదటి నుండి కలిగిన ఆజ్ఞ అంటే, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాము. మనం ఒకరిని ఒకరం ప్రేమించే విషయంలో ఏమిటనంటే, మనము దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. సాధారణంగా మనం ప్రేమ అంటే ఏమనుకుంటాం? ఏదైనా ఒకవేళ అక్కర్లో ఉన్నటువంటి వారికి మనం ఏదైనా సహాయపడ్డప్పుడు వారు ప్రేమ కలిగిన వారు, ఒకరికి ఒకరం మనం ఇది చేసే సత్క్రియ ప్రేమ అని అనుకుంటాం. అది ప్రేమ కాదు అని నేను అంటం లేదు. ఆ ప్రేమ వేరు. ఇక్కడ మనకు వాక్య భాగం అందిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనమాయన ఆజ్ఞల ప్రకారం, మనము ప్లస్ ఆయన, మనమాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. అంటే దేవుని ఆజ్ఞలు అతిక్రమించకుండా జీవించుటయే ప్రేమ అనే మాట తెలియజేశాడు.
ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే ఆ ఆజ్ఞల పాలనలో మన యొక్క క్రియలు, ఆజ్ఞలు పాటిస్తూ మనము నడుచుకునేటువంటి ప్రవర్తనలో ఈ సత్క్రియలు బయలుపడతాయి. సత్క్రియలు అందులో భాగమవుతాయి. అవి ప్రేమలో ఒక భాగంగా మనకు కనపడతాయి అనేటువంటి విషయాలు మనము గ్రహించాలి. ఇక తల్లిగా లేక అమ్మగా మనం సంఘాన్ని ఎందుకు అలా చెప్పుకుంటున్నాము, ఆ పోలికలో మనం చెప్పుకుంటున్నాము అని అంటే, మనకు ఈ బాహ్య జన్మనిచ్చినటువంటి స్త్రీ మనకు తల్లి. అంటే మనందరం కూడా ఒక తల్లి గర్భములో మనము పుట్టినవారు. ఒక స్త్రీ గర్భములో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పుట్టినవారు, జన్మించినవారు. ఆమె నవమాసాలు మోస్తుంది, కంటుంది. ఆమెను మనము తల్లి లేక అమ్మ అనే మాటతో సంబోధిస్తూ ఆమె ప్రేమను మనం పొందుతాం. మనం ఒక స్థాయికి ఎదిగేంత వరకు ఆమె ప్రేమను పొందుతూ వస్తాం. ఆ తర్వాత మనం ఆమెను ప్రేమించాలి. ఈ విషయాలు ఈసారి ధ్యానంలో మనము గమనిస్తాము. అయితే ఇప్పుడు సంఘము అనేటువంటి మాట విశ్వాసుల యొక్క సమూహం. అంటే దేవుని నమ్మిన పిల్లలు కలిసి ఉండేది సంఘం. దేవుని విశ్వసించిన పిల్లలు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి పిల్లలు కలిసి ఉండేటువంటిది సంఘం. అయితే ఈ సంఘము మనకు ఆత్మ జన్మనిస్తుంది. తల్లి మనకు బాహ్య జన్మనిస్తే సంఘము మనకు ఆత్మ జన్మనిస్తుంది. అది మనకు నికోదేము గారితో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యానికి వారసుడు అని అన్నాడు. దేవుని రాజ్యములో మనం చేరడానికే ఇప్పుడు ఈ ప్రయాస అంతా కూడా. దేవుని వాక్యం మనం ఎందుకు చదువుతున్నాం, ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నాం, ఎందుకు ఒక పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకు ఆయన బోధలు మనం వింటున్నాం అంటే, మనము పరలోకము చేరాలి, దేవుని రాజ్యము చేరాలి, దేవుడు ఏర్పాటు చేసే రాజ్యంలో మనం ఉండాలి. అయితే ఆ దేవుని రాజ్యంలో మనం చేరాలి అని అంటే మనం క్రొత్తగా జన్మించాలి అని యేసు ప్రభు చెప్పాడు. నికోదేము అడిగాడు, మరి మనిషి పుట్టిన తర్వాత చనిపోయి, ముసలివాడై చనిపోయి మళ్ళీ ఇంకొకసారి తల్లి గర్భంలో పుట్టాలనా అని అడిగాడు యేసు ప్రభు. అయితే ఆయన అన్నాడు, అలా కాదు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులమైన మనకు 2 జన్మలు. ఒకటి తల్లి గర్భములో నుండి జన్మించడం, రెండవది మనము నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం. దానినే మనము మారు మనస్సు అని కూడా అంటున్నాం. అంటే మనలో ఉన్నటువంటి చెడు కార్యాలను మనం ఎరిగి గ్రహించి ఇది తప్పు అని తెలుసుకొని ఆ తప్పును మనం వదిలిపెట్టి సక్రమైన మార్గంలో నడవడానికి మనము ప్రయాసపడుటయే మరి మారు మనస్సు అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆ మారు మనస్సు మనలోనికి వచ్చినప్పుడు మనమందరము కూడా దేవుని ఆజ్ఞల ప్రకారము నడుస్తాము, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తాము, దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా ఉండకుండా బ్రతుకుతాము అనే విషయాలు గమనించాలి. కాబట్టి సంఘము మనకు 2వ జన్మను ఇస్తుంది. ఏంటా 2వ జన్మ అని అంటే, క్రొత్త జన్మ, మారు మనస్సు లేక ఆత్మ జన్మ. ఆత్మలో మనం పుట్టడం అంటే మన చెడును మనము వదిలిపెట్టడం. అది సంఘములో జరుగుతున్న కార్యం. ఎందుకంటే సంఘములో బోధించేటువంటి బోధ దేవుని యొక్క వాస్తవిక రుజువులను మనము బయలుపరుస్తూ నైతికంగా మనం ఎలా బ్రతకాలో మనకు సంఘములో బోధ దొరుకుతుంది. దేవుడు ఎవరు, ఆయనకు ఎలా మనం లోబడాలి, ఎలా ఆయన ఆజ్ఞలు పాటించాలి, దీనితో పాటు మనం నైతికంగా ఎలా బ్రతకాలి అనే బోధ మనకు సంఘములోనే దొరుకుతుంది.
కాబట్టి ఆ సంఘములో ఆ బోధ విన్నప్పుడు మాత్రమే మనము క్రొత్త జన్మనెత్తడానికి లేక ఆత్మ జన్మ పొందడానికి అవకాశము కలుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే సంఘం, విశ్వాసుల సమూహంగా కూడుకున్నటువంటి మనలో ఆ సంఘంలో జరిగే బోధ ద్వారా మన ఆత్మలో కలిగేటువంటి మార్పు, మన ఆత్మలో వచ్చేటువంటి చైతన్యం, మన ఆత్మలో వచ్చేటువంటి విప్లవం అలా మనల్ని మార్చడానికి అవకాశం కలుగుతుందని మనం గ్రహించాలి. అపోస్తలుల పరిచర్య కాలాన్ని మనం గమనించినప్పుడు పేతురు గారు పెంతెకోస్తు దినాన ఒక ప్రసంగం చేశాడు, ఒక బోధ చేశాడు. ఆ బోధలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది తమ హృదయాలలో నొచ్చుకున్నారు. అదే మనము 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏ మాట విని? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన లేఖనాలను నెరవేర్చినటువంటి ఈ కూర్పు అంతా కూడా తన ప్రసంగంలో పేతురు గారు తెలియజెప్పగా, తన బోధలో పేతురు గారు తెలియజెప్పగా, ఆయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా, అంటే క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించకుండా ఆయనను శిలువ వేసి చంపినటువంటి నాటి మత బోధకులు లేక నాటి యూదులు, పేతురు గారు కూడా ఆ యూద స్థానంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన క్రీస్తు భూమి మీద ఏ విధమైన శ్రమలు అనుభవించాడో, ఎందుకు అనుభవించాడో, ఈ విషయాలన్నీ కూలంకుషంగా తెలియజేసిన తరువాత ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా హృదయములో నొచ్చుకొని అనే మాట ప్రియులారా మనము గమనిస్తాం. మనకు అక్కడ హృదయంలో నొచ్చుకొని అనేటువంటి మాట గమనిస్తున్నప్పుడు వారిలో ఒక చైతన్యం, అంటే వారి తప్పులు వారు గ్రహించారు. వారి తప్పులు వారు గ్రహించిన తరువాత వారు అడిగారు పేతురును, మరి మేమేం చేయాలి? కడమ అపోస్తలుని అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. దేని వలన? పేతురు గారి యొక్క బోధ వలన. ఆ బోధ ఎక్కడ జరుగుతుంది? కూడుకున్నటువంటి సమూహముతో జరుగుతుంది. ఆ కూడుకున్న సమూహమే సంఘం. సంఘం అంటే మనం విశ్వసించి ఎక్కడైతే 10 మందిని కూడుకుంటామో అది సంఘం. ఆ సంఘములో కలుగుతున్నటువంటి లేక ఆ సంఘంలో చెప్పబడుతున్న బోధ అనేకులు వారి హృదయాలలో ఆలోచించి వారి తప్పులు వారు తెలుసుకొని వారి తప్పులు వారు విడిచిపెట్టి దైవాజ్ఞల ప్రకారం నడవడానికి చేసుకునేటువంటి తీర్మానమే ఈ క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ అనేటువంటి దానికి వారు సిద్ధపడినప్పుడే బాహ్య బాప్తిస్మము అనే విషయాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి సంఘము మనకు క్రొత్త జన్మను ఇస్తుంది. సంఘంలో మన వినే బోధ మనకట్టి క్రొత్త జన్మనిస్తుంది అనే విషయాలు మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాను. ఇంకా మనం అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు అనేక సందర్భాలలో ఆయా వ్యక్తుల బోధలలో చాలామంది విశ్వసించి ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి సందర్భాలు కనపడతాయి. 8వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఒక పట్టణములో గారడీలు చేస్తూ తానొక గొప్పవాడని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి ఒక వ్యక్తి కూడా, షిమోన్ అనే ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు.
మరి అక్కడికి అపోస్తలులు వెళ్ళి బోధ చేసినప్పుడు, మరి ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు నమ్మిన వారందరూ, స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందారు. వారితో పాటు ఈ గారడి వాడైన సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందాడు. సీమోను ఒకనాడు ఎలా ఉన్నాడు? తన బ్రతుకు తెరువు కోసం కొన్ని జిమ్మిక్కులు చేస్తూ ప్రజలలో తన కార్యక్రమాల ద్వారా వారిని మభ్యపెడుతూ తను జీవనము చేస్తున్నాడు. అక్కడికి ఫిలిప్పు గారు వెళ్ళి పరిచర్య చేసినప్పుడు, లేక వారికి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా వారు బాప్తిస్మం పొందారు. వారితో పాటు ఈ గారడీలు చేసి జీవనం చేస్తున్న సీమోను కూడా మారు మనస్సు పొందాడు. అంటే ఏంటి? ఇక్కడ సీమోను గారు క్రొత్త జన్మ పొందాడు కదా. తన గారడీల ద్వారా ప్రజలు మభ్యపెట్టి చేసేటువంటి తన కార్యాలను వదిలిపెట్టి ప్రభువుని విశ్వసించాడు. ఒకనాడు గారడీలు చేస్తున్నటువంటి వ్యక్తి, లోకానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి, ఇప్పుడు అతడు దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడానికి తీర్మానము చేసుకున్నటువంటి వ్యక్తి. ఇది క్రొత్త జన్మ అని చెప్పబడ్డానికి కారణం. ఇది సంఘములో మనకు జరిగే కార్యం అనే విషయాలు ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇలాంటివి అపోస్తలులు పేతురు పరిచర్య ద్వారా కావచ్చు, ఫిలిప్పు పరిచర్య వలన కావచ్చు, పౌలు గారి పరిచర్య వలన కావచ్చు, యోహాను గారి పరిచర్య వలన కావచ్చు, వారి బోధనల వలన కావచ్చు, ఆనాడు కట్టబడిన సంఘాలు, ఆ సంఘాల విస్తరణ, ఇవన్నీ కూడా ఆ బోధనల ద్వారా జరిగినటువంటివే అని మనము ఎరిగినప్పుడు మనము కూడా ఇప్పుడు సంఘములో ఒక అవయవమై ఉన్నాము అని అంటే, మనము కూడా ఒక క్రొత్త జన్మ పొంది సంఘములో ప్రవేశించాము అని అంటే, మన తాతల ముత్తాతల కాలము నుండి ప్రకటింపబడిన బోధను విశ్వసించి మనలో ఉన్నటువంటి లోపాలు గ్రహించి వాటిని వదిలిపెట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలంగా సంఘములో ఒక అవయవంగా ఉన్నామంటే, సంఘము మనకు నూతన జన్మను ఇచ్చింది. మరి నీకు బాహ్య జన్మనిచ్చినటువంటి ఆమెను నువ్వు తల్లి లేదా అమ్మ అని సంబోధించినప్పుడు, నీకు ఆత్మ జన్మనిచ్చినటువంటి ఆమెను ఏమని సంబోధించాలి? అమ్మ అనే మాటే మనం సంబోధించాలి. కాబట్టి సంఘము లేక సంఘ స్థానం ఏమిటి అని అంటే, మనకు ఆత్మ జన్మనిస్తుంది మొదట అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈనాడు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనము లోకానుసారంగా గమనించి చూస్తుంటే, నూతన జన్మనిచ్చి సంఘములో వారిని ఒక అవయముగా చేర్చేటువంటి దానికంటే కూడా సంఘములో దోపిడీ ఎక్కువ జరుగుతున్నటువంటి కాలములో మనము ఉన్నాం. అంటే ఒక సంఘము నుండి ఇంకొక సంఘము వారు ఏదో ఒక వారిని మభ్యపెట్టేటువంటి కార్యాలు, గారడి సీమోను ఎలా ప్రజలను మభ్యపెడుతూ తాను ఒక గొప్పవాడను అనే విధంగా ప్రజల మధ్య తాను క్రీస్తుని ఎరగక మునుపు, దేవుని ఎరగక మునుపు కార్యాలు చేశాడో, ఆ రీతిగా ఈనాడు సంఘాల్లో చాలామంది చేసేటువంటి పని ఏంటంటే, ఒక సంఘము నుండి ఇంకొక సంఘానికి బదిలీ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఈనాడు లోకవ్యాప్తంగా విరివిగా జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి జన్మనిచ్చినటువంటి ఆ బిడ్డకు ఇంకొక తల్లి మరి తను తీసుకొని వెళ్ళింది అనేటి దాన్ని ఏమంటాము? అంటే ఒక సంఘములో బోధ విని, ఆ సంఘంలో వారు విశ్వసించి, ఆ సంఘంలో వారు బాప్తిస్మం తీసుకొని ఆ సంఘానికి వారు వస్తూ ఉన్నప్పుడు వారిని ఏదో ఒక మభ్యపెట్టే మాట చెప్పి, మీరు మా సంఘానికి రండి, మా సంఘంలో ఒకసారి మీరు చూడండి, మా సంఘంలో ఈ కార్యాలు జరుగుతాయి, ఆ కార్యాలు జరుగుతాయి అని శారీరక ఆశలు రేకెత్తింపజేసి, ఏంటి నాడు విశ్వాసులు చాలా వరకు ఈ అస్థిరమైన జీవితంలో ఎలా ఉంటున్నారు అని అంటే, బాహ్య సంబంధమైనటువంటి కార్యాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. విశ్వాసులు పాడతారు పాట,
ఇందులో కూడా మనం విన్నాం, ఎవరో పాడారు ఆ పాట. నాకు గొర్రెల శాలల్లో గొడ్లు లేకపోయినా, నాకు పంటలు లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు. ఒకవేళ ఆ భక్తుడు తన అనుభవంలో ఖచ్చితంగా రాశాడేమో మనకు తెలియదు, కానీ నిజంగా అలా ఉన్నారా? గొర్రెలలో ఆ శాలలో గొడ్ల కోసం వెళుతున్నాం, పంటల కోసం వెళుతున్నాం, ఆరోగ్యం కోసం వెళుతున్నాం, ఇంకా ఏదేదో శారీరక ఆశల కొరకు వెళుతున్నాం. మా సంఘానికి రండి, మీకు స్వస్థతలు జరుగుతాయి, పరిగెత్తుతున్నాం. మరలా పాట ఏం పాడుతున్నాము? నాకు వ్యాధి అయినా, నాకు బాధ అయినా, నాకు శ్రమ అయినా, నాకు దుఃఖమైనా నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాం. వ్యాధి బాగైతే రమ్మంటే పరిగెత్తుతున్నాం. అబద్ధం కదా? నువ్వు పాడే పాట అబద్ధం కదా? అంటే నాకు వ్యాధి అయినా ప్రభువా నేను వదిలిపెట్టను, నాకు బాధ అయినా నేను వదిలిపెట్టను, నాకు గొడ్లశాలల్లో నాకు పశువు లేకపోయినా నేను వదిలిపెట్టను, నాకు ద్రాక్ష తోటలు పంట లేకపోయినా నేను వదిలిపెట్టను అని పాట పాడుతున్నావు. ఒక వ్యాధి వచ్చరకు ఆ వ్యాధి నయం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఆ సమయం లోపలనే ఎవరో ఒకరు నిన్ను వచ్చి ఒక మభ్య పెట్టే మాట చెప్తే అక్కడికి పరిగెత్తున్నావు. నువ్వు పాడిన పాట అబద్ధమా నిజమా? నువ్వు పాడే పాట అబద్ధము పాడుతున్నావు, దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నావు. నాకు ఆరోగ్యం లేకపోయినా నేను నీతో ఉంటానయ్యా, కానీ భక్తులలా కాదు. యోబు గారు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులు లేచాయి. దేవుడు నాకు ఈ కార్యం చేయలేదని ఆందోళన పడ్డాడా? దేవుడు నాకు ఈ వ్యాధి నయం చేయలేదని బాధపడ్డాడా? బిడ్డలు చనిపోయారు, పశువులు చనిపోయాయి, అన్నీ పోయినాయి. అన్నీ పోయినా కూడా ఆయన ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆ ఓపిక, ఆ ధైర్యము, ఆ స్థైర్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు మనకు అవసరమైతే ఇస్తాడు. ఎందుకని? యోబుకు ఇచ్చాడు. కాబట్టి ఆ ఓపిక ఉండదు మనకు. ఆ ఓపిక ఉండక అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరుగులెత్తుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘములో మనము పుట్టి, అంటే మనము విశ్వసించి వాక్యం విని మనసు మార్చుకొని బాప్తిస్మం పొంది ఏదో ఒక శారీరక ఉద్రేకత కొరకో ఒక ఆశ కొరకో మనము ఇంకొక దగ్గరకు పరిగెత్తుతున్నాము అని అంటే మనము అస్థిరులము. స్థిరమైన మనస్సు మనకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనము రెండవ జన్మ కూడా పొందలేదు. ఎందుకంటే రెండవ జన్మ నువ్వు పొందినప్పుడు శారీరక సంబంధమైనవి కావాలి వద్దు అని ఎవరు అనరు, కానీ అవి ఇవ్వబడడానికి నువ్వు ఎక్కడున్నా ఇవ్వబడతాయి. దానికి కొద్దిగా ఆలస్యం జరగవచ్చు. ఆలస్యాన్ని నువ్వు ఓపికగా కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు నేను చెప్తుంటాను, చాలామంది పాస్టర్లు ద్వారా కార్యాలు జరుగుతాయని. నీ మనస్సులో మార్పు లేకపోతే, నువ్వు దుర్మార్గంగానే బ్రతుకుతుంటే, నువ్వు చెడుగానే బ్రతుకుతుంటే, నువ్వు మనస్సు మార్చుకోకపోతే పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నీకు స్వస్థత కలుగుద్దా, మేలు కలుగుద్దా? నేను అనేకసార్లు ఉదాహరణ చెప్తుంటాను. ఇప్పుడు సపోజు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. నా స్నేహితుడు మీకు కూడా పరిచయస్తుడు. మీరు ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఒకవేళ ఏదైనా అక్కర్లో ఉన్నటువంటి వారికి అప్పు మూలకంగా డబ్బిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నా స్నేహితుడు వచ్చేసి అతడు నువ్వు ఎరిగినా కూడా నువ్వు అతన్ని నమ్మడం లేదు. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు పలానా వాళ్ళ దగ్గర వారు అప్పిస్తారు కదా, నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది, మీరు రికమెండేషన్ చేసి ఇవ్వండి, నాకు ఇప్పించండి అని అంటే, నేను ఆ వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్ళి అతన్ని అడిగామనుకోండి. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఒకవేళ తర్వాత చెప్తాను పాస్టర్ గారు అని చెప్పినా, అతను ప్రక్కకు పోయినాక నాకేం చెప్తాడు? అతని సంగతి నీకు తెలుసా పాస్టర్ గారు, అతను ఇస్తే మరలా ఇయ్యడు, కాబట్టి నువ్వు అడ్డం ఉండగాకు అని నాకు బోధ చేస్తాడు కదా. కాబట్టి ఆ వ్యక్తి సక్రమైన వాడు కాదు అని అతను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇవ్వాలి.
నీ జీవితంలో నీవు సరైన క్రమంలో బ్రతకకుండా నేను రికమెండేషన్ చేస్తే దేవునికి రికమెండేషన్ పారి నీ దగ్గరకు వస్తుందా? నా రికమెండేషన్ దేవుడు తీసుకుంటాడా? అది ఎందుకంటే పాస్టర్ గారి ప్రార్థనలు అంటే మనము ఒకరిని ఒకరము ధైర్యపరచుకోవడం, ఒకరిని ఒకరం ధైర్యపరచుకోవడం తప్ప నీలో కార్యం జరగాలంటే నీ మార్పును బట్టి ఆయన చేస్తాడు. నీలో ఏది జరగాలన్నా నీ మార్పును బట్టి ఆయన చేస్తాడు, కానీ ఇంకొకరిని బట్టి కాదు. అపోస్తల కాలంలో జరిగింది కదా అని అంటే ఆనాడు క్రీస్తును విశ్వసించడానికి ఆయన మహత్కార్యాలు తెలుసుకోవడానికి చేశారు, కానీ ఆ కార్యాలు మనిషిని దేవుణ్ణి చేసే విధంగా కాలం గడిచే కొంది వచ్చింది కదా. అపోస్తల పరిచర్య జరుగుతున్నప్పుడు వీరే దేవుడు అని అనుకున్నారు, ఈయనే దేవుడు అని అనుకున్నారు. అపోస్తల కార్యం 14లో మనకు తెలుసు లుస్త్రాలో జరిగినటువంటి కార్యం. బలహీన పాదాలు కలిగిన వాడు బాగుపడితే పౌలు బర్నబాలు ఏమన్నారు? వారు దేవతలు మన దగ్గరకు దిగొచ్చారు అని అన్నారు. అంటే ఏంటి? ఒక మనిషి ప్రార్థన చేస్తే ఒక కార్యము జరిగితే ఆ కార్యం జరిగిన వ్యక్తి మనిషిని మీద ధ్యాస ఉంచుతాడు, కానీ దేవుని మీద ధ్యాస ఉంచడు. ఈ మనిషినే దేవుడు అంటాడు. అనేక మంది దేవుళ్ళు దేవతలు మానవులకు ఎలా వచ్చారంటే వాళ్ళకొక మేలు జరిగితే ఒక దేవుడు, వీళ్ళకి ఒక మేలు జరిగితే ఒక దేవుడు, అలా వెలుస్తున్నారన్నమాట దేవుళ్ళు దేవతలు. కాబట్టి ఒక సంఘములో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను ఇంకొకరు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది సరైనటువంటి క్రమము కాదు. శారీరక ఆశల మీద మనము ఉద్రేకత పెట్టుకొనకూడదు. సంఘములో అలాంటి కలతలు ఏర్పడే విధంగా మనం ప్రవర్తించకూడదు. వ్యక్తుల మీద సేవకుల మీద మనము దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన తెలియజేసినటువంటి మాటలు మనకు తెలుసు. ఎందుకంటే మనం కొరింథీ పత్రిక దాదాపుగా మన లెంట్ డేస్లో మొదటి పత్రిక ధ్యానంలో మనం విన్నాం. అందులో మనకు తెలియజేసిన మాట ఏంటంటే 11వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం. సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకరు నేను క్రీస్తు వాడను అనుకుంటున్నారని నా తాత్పర్యం. సంఘంలో ఇలాంటి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాటి సంఘాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. పాస్టర్ల మీద అభిమానాలు, పౌలు మీద కొందరు అభిమానం, అపోల్లో మీద కొందరికి అభిమానం, పేతురు మీద కొందరికి అభిమానం. ఎవరి అభిమానాన్ని బట్టి వారు ఆయన గొప్ప అనేటువంటి దానిలో ఏమేర్పడుతున్నాయి? కలతలు ఏర్పడుతున్నాయి. ఐక్యత లోపిస్తుంది. ఐక్యత లోపించి కలతలు ఏర్పడడానికి కారణమవుతుంది. మరి ఈ కలతలు అనేటువంటివి ఎందుకు మనకు ఏర్పడుతున్నాయి అంటే ఇవి కేవలం మన శారీరక ఉద్రేకతను పెంచడానికి మాత్రమే. అందుకే ఇదే పత్రిక మనం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతుంటాడు, మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా అని అంటారు. అంటే మీరు క్రొత్త జన్మ ఎత్తలేదు, శరీర సంబంధులు నడుచుకుంటున్నారంటే ఏంటి? మీరు శరీర జన్మనే ఎత్తారు. రెండో జన్మ, క్రొత్త జన్మ, ఆత్మ జన్మ మీరు ఎత్తలేదు. ఎప్పుడు? మీలో అసూయ కలహం మరి ఉంటే అవి మీరు శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు అనేటువంటిది. అందుకు మరలా అంటాడు చూడండి, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకుంటూ మీరు ప్రకృతి సంబంధులైన మనుషులుగా ఉంటున్నారు. ఒక్కొక్క వ్యక్తిని, ఒక పాస్టర్ గారిని, ఒకరిని గౌరవించేటువంటి స్థానంలో సంఘం ఉంటే, విశ్వాసులు ఉంటే కలతలు ఏర్పడడానికి కారణమవుతుంది. అలాంటి వారు శరీర సంబంధమైనటువంటి వారుగానే జీవిస్తున్నారు, శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు అని పౌలు గారు తన పత్రికలో జ్ఞాపకం చేసిన మాటలు చూస్తాం.
ఇక ఈ శరీర కార్యాలు ఏంటో కూడా మనకు గలతీ పత్రికలో మనకు స్పష్టంగా తెలుసు. సమయాన్ని బట్టి లేక సందర్భాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. అందులో 5వ అధ్యాయం 19వ వచనం శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏంటంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, విభేదాలు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏంటంట? శరీరక కార్యాలు. నేను పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫ వాడను అని కలతలు పెంచుకుంటే మీరు ఎవరు? శరీర సంబంధులు. మీరు ఆత్మ సంబంధులు కాదు. ఆత్మగా మీరు పుట్టలేదు. ఈ శరీర కార్యాల్లో కూడా చెప్పినటువంటి మాటలు మనము గమనించి చూస్తున్నప్పుడు అందులో భేదములు, కక్షలు, క్రోధములు, కలహము, ఇవన్నీ కూడా శారీరక కార్యాలు, అనైక్యత పుట్టించేటువంటి కార్యాలు. ఈ కార్యాలు మనలో ఉండకూడదు. ఇవి మనలో ఆ భేదాభిప్రాయాలు రాకూడదు. ఈ భేదాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి? ఎవరో ఒకరితో మనకుండేటువంటి ఆ అనుబంధం, లేకపోతే వారితో మనకున్నటువంటి వారు చెప్పే మాటలకు మనం అట్రాక్ట్ అయిపోయి వారికి లోబడిపోయేటువంటి పరిస్థితులు, ఇలాంటి వాటి ద్వారా కలతలు సంఘములు ఏర్పడుతున్నాయి. ఒకవేళ నీవు ఒక సంఘంకి వెళ్ళి ఆ సంఘంలోనే బోధ విని ఆ సంఘంలోనే మారు మనసు పొంది అక్కడే నీవు నూతన జన్మనెత్తితే తప్పు కాదు. కానీ నీవు ఒక సంఘములో వాక్యం విని ఒక సంఘములో మారు మనసు పొంది ఒక సంఘములో నువ్వు బాప్తిస్మం తీసుకొని మరొక సంఘానికి నీవు వెళ్ళడం అనేటువంటిది తల్లిని నీవు విస్మరించిన దానితో సమానం. ఈసారి ధ్యానంలో చూపిస్తాం. తల్లిని విమర్శించేటువంటి వారికి ఎలాంటి గతులు ఉంటాయో వాక్య భాగంలో తెలియజేశాడు. అది కేవలం మనకు పుట్టిన తల్లి అనే కాదు, మనం తల్లిగా ఎవరిని గౌరవిస్తున్నామో వారందరి విషయంలో కూడా తల్లిని అవమానించడం, తల్లిని వ్యతిరేకించడం అనేటువంటిది వాక్యము కూడా ఒప్పుకోదు. ఆ తల్లి అంటే మనకు బాహ్య జన్మనిచ్చినామే కాదు, సంఘమును కూడా మనం తల్లి అని భావించినప్పుడు సంఘ విషయంలో కూడా మనం ఆ విధమైనటువంటి ప్రేమను తల్లి ఎడల చూపించేటువంటి విధంగా ఉండాలి. ఎందుకనంటే సంఘము మనకు నూతన జన్మను ఇచ్చింది, క్రొత్త జన్మను ఇచ్చింది. చాలాసార్లు సంఘంలో నుండి కొందరు బయటికి వెళ్ళిపోతూ చెప్తుంటారు, పాస్టర్ గారు మాకు నచ్చలేదండి, లేకపోతే సంఘ పెద్దలు మాకు నచ్చలేదండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ స్టాండింగ్ కమిటీ వారు మాకు నచ్చలేదండి. వారు శాశ్వతం కాదు కదా. సంఘానికి పాస్టర్ గారు శాశ్వతము కాదు. ఒక కమిటీ ఇంకోసారి కమిటీ మారుతుంది, ఇంకోసారి ఆ పాస్టర్ మారుతాడు. సంఘము, నువ్వు క్రీస్తు శరీరానికి ఒక అవయవమై నిలిచి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతున్నావో సంఘం ఏంటి? క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరములో నీవు ఒక అవయవం. ఆయన శరీరములో ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. ఆయన శిరస్సులో నీవు ఒక వెంట్రుక అనుకో. నీ వెంట్రుక రాలిపోతే అంటే సంఘంలో నువ్వు వేరైపోతే నువ్వేమైపోయినట్టు దాని అర్థం. ఇప్పుడు ఊడిపోయినటువంటి వెంట్రుకలు ఏం చేస్తారు మీరు? ఇప్పుడైతే తపాలాలు అవి ఇస్తున్నారని భద్రం చేస్తున్నారు. ఇంతకుముందు వాటిని ఏం చేస్తారు? నిప్పులు వేసేస్తారు. కాబట్టి సంఘము మన తల్లి, మన తల్లితో సమానం. తల్లిని మనం ఎంతగా ప్రేమిస్తామో మనము సంఘాన్ని అలా ప్రేమించాలి. సంఘానికి అలా మనము విధేయతలో కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక మనం చదువుతున్నప్పుడు అక్కడ 13వ అధ్యాయం 13వ వచనములో తెలియజేసినటువంటి మాటలు, ప్రేమిన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనము గమనించి చూస్తే ఒకవేళ మనం 12వ వచనం చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. అలరితో కూడిన ఆటపాటలైనను మత్తతను లేక, కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక,
పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారమే రేగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా దుమారమే రేగుతుంది. ఎందుకంటే ఆరాధనలో డ్యాన్సులు, ఆరాధనలో రకరకాలైనటువంటి అభినయాలు, సంఘములో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఎక్కువైపోయాయి. ఆరాధన అనేటువంటి పేరుతో డ్యాన్సులు ఎక్కువయ్యాయి. ఆ డ్యాన్సులు కూడా సామాన్యమైన డ్యాన్సులు కాదు, అవేంటో బ్రేక్ డ్యాన్సులు. అంటే అవయవాలన్నీ కూడా మరి కులికించి చూపించేటువంటి డ్యాన్సులు. అవి దేవుడు అంగీకరించడు అనే అనుభవం ఉన్నటువంటి సేవకులు ఖండిస్తుంటే మరి చాలామంది ఆ విధంగా ఉండేటువంటి వారు వాటికి లోబడ్డం లేదు, వాక్యానుసారంగా చూపించి లోబడ్డం లేదు. అదేమంటే దావీదు గారు నాట్యం ఆడాడు కదా అని అంటారు. దావీదు గారు వ్యభిచారం కూడా చేశాడు. చేద్దామా? ఉరియా భార్యతో ఆయన తప్పు కూడా చేశాడు. చేద్దామా? దావీదు గారు ఆడిన నాట్యానికి భార్య కూడా అసహించుకుంది కదండి. దావీదు గారు కాదు కదా మనకు మార్గదర్శి. దావీదు గారిలో ఉన్నటువంటి కొన్ని మాత్రమే మనకు మార్గదర్శకంగా ఉంటాయి, కొన్ని మనకు మార్గదర్శకంగా ఉండవు. ఏ భక్తుడైనా, ఏ భక్తునిలోనైనా అతని జీవితం అంతా మనకు పూర్తి మార్గదర్శకంగా ఉండదు. అతనిలో ఎత్తు పల్లాలు ఉంటాయి. మనకు మార్గదర్శి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడైనా వేసాడు డ్యాన్సులు? ఆయన బోధల్లో ఆరాధన చెప్పి ఆయన ఎక్కడైనా ఎగిరాడా? లేదే. కానీ ఎందుకు అలా ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది అంటే ప్రియులారా, ప్రజలు, యూత్ అలా అట్రాక్ట్ అవుతుంటే వారిని అలా సంఘాలుగా వారు వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన. ఇది వాక్యానికి భిన్నమైనటువంటి విషయం. చాలామంది సేవకులు కన్నీరు గారుస్తున్నారు. వాక్య అనుభవం ఉన్నటువంటి సేవకులు ఎందుకు ఇలా తయారైపోతున్నారు ఈ నేటి సంఘాలు అని. ఆయన అన్నాడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 90% సినిమా పాటలు అని. సినిమా పాటల, సినిమా రాగాలు అన్నా ఒకవేళ దానికి అర్థం ఉంటుంది, కానీ ఒకేసారి సినిమా పాటలు అన్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 90% సినిమా పాటలు అని అన్నాడు. సినిమా రాగాలు ఉన్నాయంటే అర్థం ఉంది దానికి. ఒకవేళ సినిమాలో ఉన్న రాగాలు ఉన్నాయంటే అర్థం ఉంది. సినిమా పాటలు అంటే మాట్లాడే మాటలో కూడా మనం జాగ్రత్తగా ఉచ్చారణ చేయాలి. అంటే పాట అనేటువంటిది మనకున్న రాగాల మీద ఆధారపడి ఉంటుంది కదండి. కానీ వాస్తవంగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనకు మిషనరీస్ వచ్చిన తర్వాత వారు ఇంగ్లీష్ పాటలే పాడుతూ ఆరాధనలు చేశారు. తర్వాత మన విశ్వసించినటువంటి భక్తులు వారు మన తెలుగులో పాటలు రాశారు. అందులో మనకు పురుషోత్తమ చౌదరి ప్రత్యేకంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రథముడు. మిగతా అనేక మంది భక్తులు కూడా రాశారు. మరి ఆ పాటలు దాదాపు 1800 ఆ చివరి టయాల్లో వ్రాయబడినటువంటివి. సినిమాలు ఎప్పుడు వచ్చాయి? 1900 తర్వాత సినిమాలు వచ్చాయి. 1900 ప్రారంభంలో సినిమాలు వచ్చాయి. సినిమాల కంటే ముందు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు ఉన్నాయి. అయితే ప్రియులారా, రాగాలు అంటే బీంప్లస్ అని, కళ్యాణి అని, మోహన రాగం అని, శివరంజని అని రాగాలు ఉన్నాయి కదా. ఆ రాగాలలో ఒకవేళ సినిమా పాట పాడితే ఆ రాగంలో ఉంటుంది, దేవుని పాట పాడితే ఆ రాగంలో అదే భావం ఉంటుంది. కానీ దేవుని ఆరాధించడానికి చాలా వరకు భక్తులు ఏంటంటే ఆ రాగాలు, దేవునికి అనుకూలమైనటువంటి రాగాలను మాత్రమే కుదిర్చి వాటిని పాడే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఆ పాటలు ఇప్పుడు పాడగలిగేటువంటి నాథులు లేరు. ఆ పాటలను ఇప్పుడు నేర్చుకొని పాడగలిగేటువంటి వారు కరువైపోయారు. వాటి భావాలు క్రీస్తుతో చాలా అనుబంధంగా ఉంటాయన్నమాట. నేను ఈ మధ్య
కొన్ని పాటలు పాడను, ఎందుకంటే అవి మీరు నేర్చుకోలేరు అనేటువంటి దానిలో. భావాలు ఎంత ఉట్టి పడతాయంటే మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంత బాగా ఉట్టి పడతాయి. కాబట్టి ఈనాడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సంఘము చాలా 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 ఇబ్బందులు పడేటువంటి విధంగానే ఉంది అనేటువంటిది ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి ఇవన్నీ మనము గమనిస్తున్నప్పుడు వాక్యాన్ని ఎరగాలి, వాక్యానుసారమైన క్రమానికి మనము లోబడాలి అనేటువంటిది మనం గుర్తించాలి అనేది నేను గుర్తుకు తెస్తున్నాను. కాబట్టి మనము పాడే పాట అయినా, మనము చేసే ప్రార్థన అయినా, మనం ఉండే సంఘమైనా అది మనలను కనిన సంఘం అని అనుకున్నప్పుడు, ఆ సంఘంలో మనం పుట్టామని అనుకున్నప్పుడు, తల్లిని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ కుమారులు లేకపోతే కుమార్తెలు వారికి ఎలాంటి శిక్షలో ఆ విధంగానే ఉంటాయి అనేటువంటి దాన్ని మనము పుట్టిన సంఘం, పెరిగే సంఘాన్ని గురించి విస్మరిస్తే కూడా అవే దానికి వర్తిస్తాయి అనేటువంటిది ఈసారి మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఈనాటి పరిస్థితి ఏంటంటే ఏదో ఎవరో కన్న బిడ్డను తీసుకుపోయి మా బిడ్డ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితి నేటి కాలంలో ఏర్పడింది. అదేమంటే మరలా ఏమంటారంటే, మరి మేము అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాం సార్ అని అంటే, అక్కడ నువ్వు తెలియక బాప్తిస్మం తీసుకున్నావు, ఇక్కడ మేము వాక్యం చెప్తాం మరలా మేము బ్యాప్టిజం ఇస్తాం తీసుకోమంటున్నారు. శారీరకంగా మనకు ఒక బిడ్డ పుట్టిందండి, పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టింది. చంపేసి మరలా ఇంకొక మంచి బిడ్డ పుట్టించుకుందాం అని అనుకుంటామా? ఆ అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డను, ఆ అంగవైకల్యము నుండి ఆ బిడ్డ వైద్యములో బాగుపడాలని కోరుకుంటాం, అంతేనా? ఒకవేళ పరిపూర్ణ మారు మనస్సు అనేటువంటిది లేకుండా వారి బ్యాప్టిజం తీసుకున్నారు అనుకోండి, అది వారి విచక్షణకు వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బ్యాప్టిజం తీసుకోమని మేము ఎవరినైనా బలవంతం చేస్తామా? ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ కూడా చెప్పాడు. ఏమని అంటే, సంఘ పెద్దలు పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి మీరు అందరూ బ్యాప్టిజం తీసుకోనని చెప్పండి, బాప్తిసం తీసుకోకుండా చాలామంది చనిపోతున్నారు మనోళ్ళని. తప్పు కదా అది. బ్యాప్టిజం తీసుకోవడానికి వారి ప్రేరేపణతో వారు వచ్చి మాకు బ్యాప్టిజం ఇవ్వండి అని అడగాలి. వారిలో మార్పు లేదు. బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారికి తప్పు కాదుగా, బాప్తిసం ఇచ్చే సంఘానికి తప్పు కాదుగా, అది వారికి మాత్రమే వర్తించే విషయం. ఒకవేళ అతను మార్పు లేకుండా తీసుకున్నాడు అనుకో, అతడు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇతరులు అంగవైకల్యం ముందు చంపేద్దాం అని ఏ తల్లిదండ్రి అని అనుకుంటారా? వీడు పుట్టుకతో కుంటోడుగా పుట్టాడు, వీడు చంపేద్దాం ఈసారి మంచి బిడ్డ పుడతా అనుకుంటారా? అనుకోరు కదా. మరి తల్లి ప్రేమ అలా అయినప్పుడు సంఘ ప్రేమ ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది కదా. లోపాలుంటే సరిదిద్దుకో నాయన అని చెప్తుంది, తప్పులుంటే సరిదిద్దుకోమని చెప్తుంది, కానీ నీళ్ళలో తీసుకుపోయి ఆడ మునిగింది సరికాదు ఈడ మునుగుదూరా అని ముంచేస్తే ఏం ప్రయోజనం అండి? చాలాసార్లు నేను చెప్తాను, మన శరీరం మీద ఉన్నటువంటి మట్టి పోదు, మనం మునిగేటువంటి నీళ్ళలో ఇంకొంచెం మట్టి తగులుకుంటుంది మన శరీరానికి. మట్టి పోవాలంటే, ఆ దుర్వాసన పోవాలంటే, ఆ చెమట పోవాలంటే ఏం చేయాలి? మనము సబ్బేసి రుద్దాలి. బాప్తిసం రుద్దుతామా? ఆ చెరులో తీసుకుపోయి అలా ముంచేలా తీస్తున్నాం, ఆ నీళ్లు సరిగా లేకపోతే ఇంకొంచెం మట్టి అంటుకుంటుంది మనకు. అది కాదుగా, మనం పాత జీవితము సమాధి చేస్తున్నాము, మన పాపముల విషయం సమాధి చేస్తున్నాం. అది కరెక్ట్గా ఇది ఇక్కడికి రండి, ఈడ మళ్ళీ మీరు బ్యాప్టిజం తీసుకోండి అని రెండోసారి ఇచ్చే బాప్తిస్మాలు కూడా నేటి సంఘాల్లో ఒక రకంగా చెప్పంటే ఫ్యాషన్ అయిపోయాయి, మనుషులను మభ్యపెట్టేటువంటి విధంగా తయారైపోతున్నాయి అనేటువంటి విషయాలు ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి నీవు కన్న తల్లి నీకెలాగో నీకు ఆత్మ జన్మనిచ్చిన సంఘము కూడా అలాంటిదే. నీ తల్లి నిన్ను ఎంత ప్రేమిస్తుందో నీకు ఆత్మ జన్మనిచ్చినటువంటి తల్లి కూడా నిన్ను అలాగే ప్రేమిస్తుంది. అందుకే మనం ఈ సందేశంలో అంటే సంఘము యొక్క స్థానం లేకపోతే అమ్మ స్థానాన్ని మనం చూసేదానిలో మూడోది ఏంటంటే, అమ్మ బిడ్డ అభివృద్ధి కొరకే పాటుపడుతుంది కదా. బిడ్డకు ఏ బాధ కలిగినా అమ్మ బాధపడుతుంది. నువ్వు సంఘంలో తప్పిపోతుంటే సంఘం బాధపడుతుంది, నువ్వు సంఘాన్ని వ్యతిరేకించే మాటలు మాట్లాడితే సంఘం బాధపడుతుంది,
సంఘానికి నీవు ఏ పొరపాటు చేసిన సంఘము నీ కొరకు బాధపడుతూ ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పేతురును చెరసాల్లో వేసినప్పుడు సంఘము అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. నిన్ను కనిన సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. నువ్వు తప్పిపోతుంటే బాధపడుతుంది, నువ్వు విమర్శిస్తుంటే బాధపడుతుంది, నువ్వు వ్యతిరేకిస్తుంటే బాధపడుతుంది. పేతురు గారి కొరకు సంఘం ఎలా ప్రార్థన చేసిందో అలాగున సంఘం, నీవు పుట్టావు సంఘంలో, నీ ఒక అవయవముగా క్రీస్తు శరీరంలో ఉన్నావు, నీ క్షేమం కొరకు సంఘం ఎప్పుడు కూడా పాటుపడుతుంది అనే విషయాన్ని కూడా మనం సంఘములో నూతన జన్మనెత్తిన బిడ్డలము మర్చిపోకూడదు. సంఘాన్ని మనం అలా విస్మరించకూడదు అనే విషయాన్ని గుర్తుకు తెస్తున్నాను. 5వ వచనం చూస్తాం కదా, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, మామూలు కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేశాను. ఆయన జైలు నుండి మా అద్భుత రీతిగా దేవుడు విడుదల చేసి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన మరియ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసుండ్రి. సంఘం నీ క్షేమం కొరకు ప్రార్థిస్తుంది, సంఘం నీ మంచి కొరకు ప్రార్థిస్తుంది, సంఘం నువ్వు తప్పిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంది. కానీ నువ్వు తప్పిపోవడం, సంఘాన్ని విస్మరించడం, సంఘాన్ని విమర్శించడం, సంఘాన్ని రకరకాలుగా నువ్వు మాట్లాడడం నీ తల్లిని మాట్లాడినట్లే. ఈ సంఘంలో ఏదో లేదు అని నువ్వు అనుకుంటే నీ భ్రమ. నా తల్లి నన్ను సక్రమంగా కనలేదు అని ఎవరైనా చెప్పగలరండి? నా తల్లి నన్ను సక్రమంగా కనలేదు అని మనలో ఎవరిమైనా చెప్పుకుంటామా? ఒకవేళ తల్లి సక్రమమైనది కాకుండా బిడ్డను కన్నా కూడా ఆ బిడ్డ నా తల్లి సక్రమంగా నన్ను కనలేదు అంటదా? అనదు కదా. అంటే తల్లి మీద ఉండేటువంటి ఆ ప్రేమ. మరి సంఘము అంటే అంత సులకన భావం ఎందుకు ఏర్పడుతుంటుందో విశ్వాసుల్లో, అది చాలా బాధాకరమైనటువంటి విషయముగా ప్రియులారా మనం గమనించాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఎఫెసు సంఘంలో పౌలు గారు పరిచర్య చేసి ఆయన యెరూషలేమునకు వెళుతూ ఆ తర్వాత అక్కడ తీర్పు ప్రకారంగా తను రోమాకు వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు ఎఫెసు సంఘానికి వచ్చి ఆయన వీడ్కోలు ప్రసంగం జరుగుతుంది. మీరు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం మీరు చదవండి. ఆ అధ్యాయంలో ఆ వీడ్కోలు ప్రసంగం మనకు కనపడుతుంది. 18వ వచనం నుండి మీరు చివరి వరకు చదవండి. అక్కడ అనేక జాగ్రత్తలు చెప్పాడు పౌలు గారు. నేను వెళ్ళిపోతున్నాను, చాలా ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మరలా మీరు నా ముఖము చూస్తారో చూడరో అని చెప్పి ఆయన మోకాలుని ప్రార్థన చేసినప్పుడు 37వ వచనం, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. వారందరూ ఎవరు? ఎఫెసు సంఘం చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పినందున, ఎవరు? పౌలు గారు చెప్పినందున మరి వారు విశేషముగా దుఃఖపడిరి. పౌలు గారు సంఘాన్ని కట్టాడు, ఆయన మీద కొన్ని నేరారోపణలు వచ్చాయి. ఆ నేరారోపణల ప్రకారం ఆయన అధికారుల దగ్గర నిలువబడ్డానికి వెళుతున్నాడు, అధికారుల దగ్గర తీర్పు చేయబడ్డానికి వెళుతున్నాడు. ఆయన చివరిగా ఎఫెసు సంఘానికి వచ్చి వారి దగ్గర కొన్ని వీడ్కోలు మాటలు చెప్పారు. నేను మీ కొరకు ఎంత కన్నీరు గార్చానో, రాత్రింబవలు మీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో అవన్నీ చదవండి మీరు. అంటే సంఘంలో విశ్వాసులు అవన్నీ చదవాలంటే ఇప్పుడు మనకు సమయం కలిసి రాదు. మీరు చదవండి. పౌలు గారు అక్కడ చెప్తాడు, నేను మీ కొరకు ఎంత దుఃఖపడ్డానో, రాత్రింబవలు మీ కొరకు నేను ఎంత బాధపడ్డాను, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మరలా మీరు నా ముఖము చూస్తారో చూడరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను యెరూషలేమునకు వెళితే అనేక బంధకాలు నా కొరకు కాల్చుకొని ఉన్నాయని నాకు తెలుసు. అలా ఉన్నాయి, వద్దు అని కూడా చెప్పినటువంటి వారు ఉన్నారు. పౌలు అంటాడు, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయవద్దు. ప్రభు కొరకు నేను బంధింపబడ్డం కాదు, నా ప్రాణం పెట్టడానికి నేను వెనుదీయడము లేదు అని.
అలా ఆయన ప్రసంగం చేసి ఆయన వీడ్కోలు తీసుకుంటుంటే ఎఫెసీ సంఘం ఆయన కొరకు ఏడ్చింది, బాధపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము తప్పిపోతున్నటువంటి లేక శ్రమల పాలవుతున్నట్టు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘము యొక్క ప్రేమను మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అందుకే సంఘం పరమగీతముల గ్రంథం మనం చదువుతుంటే అక్కడ సంఘము తన ప్రియుని గూర్చినటువంటి మాటలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆమె అంటుంది, తన ప్రియుడు ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆయన ఆమెను విస్మరించి వెళ్ళిపోతుంటాడు. అంటే అక్కడ వారి బంధాలు, పరమగీతముల గ్రంథం అంతా క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఆయన ఆమెను వీడి వెళ్ళిపోయినప్పుడు ఆయనను మరలా తన దగ్గరకు తెచ్చుకోవడానికి ఎలా ఆమె శ్రమ పడింది అనేటువంటి మాటలు మనకు 3వ అధ్యాయంలో కనపడతాయి. మొదటి 4 వచనం, రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదకిన అతడు కనపడక ఉండెను. నేను ఇప్పుడే లేచదను, పట్టణము వాడి పోయి వెదకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదకినను అతడు కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని. దూరమైపోతున్నటువంటి తన ప్రాణప్రియుడు వెదకితే కనపడకపోతే రాత్రి పడుకొని ఎంతో శ్రమపడి వెదకితే అనేకులను అడిగింది, నా ప్రాణప్రియుని మీరు చూశారా? తర్వాత కొంచెం దూరం వెళ్ళగా తన ప్రాణప్రియుడు కనపడితే ఏం చేసిందంట, వదలక నా ప్రాణప్రియుని నేను పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి నేను అతనిని తోడుకొని వచ్చి తిని. నా తల్లి ఇంటికి నేను అతనిని తోడుకొని వచ్చి తిని. తల్లి ఇంటికి తిరిగి రావాలి కానీ తల్లిని విడిచి వెళ్ళిపోవడం అనేటువంటిది అవివేకం, వాక్య విరుద్ధం, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సార్వత్రిక సంఘాలు నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఎందుకంటే బ్యాప్టిస్ట్ సంఘాల స్థాపన ఇవన్నీ కూడా అన్నీ ఉమ్మడిగా ఉంటాయి. ఆస్తులైనా ఉమ్మడిగా ఉంటాయి, ఆరాధనైనా ఉమ్మడిగా ఉంటుంది. కానీ కాలానుగుణంగా సంఘాలలో సరైన జీతాలు లేవని, సంఘాల్లో సరైనటువంటి పోషణ లేదని, మనం ఇండిపెండెంట్గా సంఘం పెట్టుకుంటే, సొంతగా సంఘం పెట్టుకుంటే అన్నీ మనకే ఉంటాయి అనేటువంటి భావంతో ఈ వ్యక్తిగత సంఘాలు లేకపోతే స్వతంత్ర సంఘాలు లేకపోతే సొంత సంఘాలను ఏర్పాటు చేసుకున్న వీరందరూ కూడా ఇలా చేస్తుంటారన్నమాట. సంఘాల్లో ఉన్నటువంటి వారిని వారి వైపునకు లాక్కుంటూ ఉంటారు. కానీ సంఘంలో ఇంకా విశ్వాసులు గ్రహించండి ఏంటంటే, నేను వెళ్ళి నేను ఇచ్చే కానుక నాకు నా పిల్లలకు వారసత్వంగా నా సంఘంలో ఒక స్థిరాస్తిగా లేకపోతే నా సంఘంలో నాకు భాగం ఉండేటువంటి విధంగా ఉండాలి కదా నేను అనే భావం లేకుండా ఎవరి చేతికి తీసుకొని పెట్టి వెళితే వారు స్థలాలు కొంటారు, వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటారు. వారు చర్చెస్ కడతారు, వారి పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటారు. వారు కూడబెట్టిన ఆస్తులన్నీ వారి పేర చేసుకుంటారు. నీకు అక్కడ ఏమీ హక్కు లేదు. కానీ ఆయన ఆస్తిని పెంచింది ఎవరు? మనమే. ఆయన ఆస్తిని పెంచింది ఎవరంటే మనమే. ఆ గ్రాహ్యత ఈనాటికి ఎవరికి సంఘాల్లో లేకపోవడం దురదృష్టకరం. ఇదేంటి, మనం 10 మందిని కానుకలు ఇచ్చి ఒక వ్యక్తిని ఆస్తి పరుని చేయడం, ఆ ఆస్తి మన 10 మందికి ఉండాలి కదా, మన 10 మందిదిగా ఉండాలి కదా అనేటువంటి భావన లేకపోవడం దురదృష్టకరం. ఈ స్వతంత్ర సంఘాలు అనేటువంటి వారికి కానుకలు ఇచ్చి వారిని లాక్యర్స్ని చేసేస్తున్నారు, వారిని గొప్పవారిని చేసేస్తున్నారు. అవి ఎవరికంటే వారి వారి పిల్లలకు మాత్రమే. నీకు సంబంధం లేదు, నీ పిల్లలకు సంబంధము లేదు. అదే గడిచిన సారి కూడా మన సంఘ కార్యదర్శి కూడా చెప్పారు, యూట్యూబ్లో కూడా అది ఉంది, మీరు ఎంతమంది చూచారో నాకైతే తెలియదు. కానీ ఆయన స్వతంత్ర సంఘం కట్టి ఆ పాస్టర్ గారు ఆయన చనిపోయి ఆయన పిల్లలకు
ఆ సంఘాలు, పలాని సంఘం నువ్వు చూసుకో, పలాని సంఘం నువ్వు చూసుకో అని చెబితే కాలానుగుణంగా అక్కడ ఆ భూమి వాల్యుయేషన్ పెరిగిపోతే ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ చర్చిని అమ్మేశారు. ₹1,00,00,000 ఒక ఆయన అమ్మేశాడు, ఇంకొక ఆయన బేరం పెట్టాడు. వీళ్ళందరూ పోయారు, మేమందరం కానుకలు ఇస్తే ఇది కట్టారండి, ఇది మా అందరిది అని అంటే, ఏది చూపి నువ్వు ఇచ్చిన కానుక? ఇది వాళ్ళ నాయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది, వాళ్ళ నాయన పేరు మీద రిజిస్టర్ అయింది, వాళ్ళ పిల్లలకు హక్కు ఉంది. నువ్వెవరి అడగడానికి? నేను ఇచ్చాను కానుక. యాడిచ్చావు చెప్పు, రుజువు చూపి నువ్వు ఇచ్చిన కానుక. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు కానుకలు ఇచ్చాయని చెప్తున్నావు, మేము ఇచ్చిన కానుకలను కట్టాను, ఏంటి నువ్వు ఇచ్చిన కానుకకు రుజువేంటి ఆడ? మరి నువ్వు కానుక ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన పేరు మీద రిజిస్టర్ చేస్తుంటే నువ్వెందుకు కూరుకున్నావు? లేదండి మనం 10 మంది కలిసి మన 10 మంది మీద రిజిస్టర్ చేసుకోవాలి, ఇది ఒకరి ఆస్తి కాదు కదా, నువ్వు ఎందుకు అనలేకపోయావు? జవాబు లేదు. ఇలాంటి పరిస్థితులు ఈనాడు విరివిగా తయారైపోయాయి. అదేమంటే ఈడ కొన్ని కాలం నేను పనిచేశాను, నాకు నచ్చలేదు, నన్ను అభిమానించి మిమ్మల్ని తీసుకుపోవడం ఒక సొంత సంఘం కట్టడం తప్పు కదా. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అనారోగ్యం పాలైందంటే దానికి కారకులు ఎవరు అనేది చూస్తే, ఒక శరీరంలో వ్యాధి రావడానికి ఏమి కారణమవుతుంది? ఒక బ్యాక్టీరియా కారణం కావచ్చు, ఒక శిలీంధ్రం కారణం కావచ్చు, ఒక వైరస్ కారణం కావచ్చు, అంతే కదండి. నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు అంటే నువ్వు ఒక శిలీంధ్రమో ఒక బ్యాక్టీరియానో ఏదో ఒకటి అయి ఉంటావు కదా. నువ్వు నీ శరీరానికి వ్యాధి కలిగినప్పుడు నీ శరీరానికి కలిగిన వ్యాధికి కారణమైన ఆ కారకాన్ని చంపి నీ శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, క్రీస్తు సంఘం అనే శరీరాన్ని అస్తవ్యస్తం చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా దేవుని దృష్టిలో వారు దోషులే. అది ఒకవేళ ఇప్పుడు కనపడకపోవచ్చు, కాలం గడిచే కొద్దీ దాని తీర్పు కనపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను లేక నువ్వు పుట్టి పెరిగిన, నువ్వు మారు మనసు పొందిన, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న సంఘం నీ తల్లి. నీ తల్లిని నీవు ఎప్పుడు కూడా విస్మరించకూడదు. నీ తల్లిని నువ్వు ఎప్పుడు అవమానించకూడదు. నీ తల్లిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి పోతాయి. అవి ఎప్పుడు శాశ్వతాలు కాదు. ఎన్నో మనము నేర్చుకుంటాం. కొంతకాలం చీకటి, కొంతకాలం పగలు, కొంతకాలం వెన్నెల, కొంతకాలం చీకటి, అంతే కదండి. రోజంతా పగలే ఉంటుందా? రోజంతా పగలే ఉంటే మనం ఎలా బ్రతుకుతాం? కాబట్టి అలా వ్యాధులు బాధలు వస్తాయి పోతుంటాయి. వాటి కొరకు పరుగులు బారడం అనేటువంటిది, వాటి మీద మనం దృష్టి పెట్టడం అనేది శారీరక ఆశలు మనలో ఉన్నదానికి నిదర్శనం. శారీరక కోరికలు మనలో ఉన్నదానికి నిదర్శనం. ఆ శారీరక కోరికలు మనలో ఉంటూ నేను ఆత్మలో పుట్టాను అని అంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం సంఘం తన ప్రాణప్రియుని వెదకి వదిలిపెట్టక పట్టుకొని తన తల్లి ఇంటికి చేర్చిన విధంగా తల్లిని హత్తుకొని జీవించాలి. కానీ భిన్నంగా జీవించడం అది దేవుని దృష్టికి వ్యతిరేకం. వాక్యం నీకు అలా చెప్పటం లేదు. నైతికంగా కూడా అది తప్పు అనేటువంటి విషయాన్ని దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకు